ఇక ఏలియన్స్ ది ట్రూత్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి. వాసులు ఇదంతా కూడా మనం చెప్పుకోదగ్గటువంటి వాడుక భాషలో గ్రహాంతర వాసులు అంటారు. అయితే మొత్తం 7 లోకాలు ఉంటాయి. 7 లోకాల్లో ఈ గ్రహాంత వాసులు అనేది ఏంటంటే గ్రహాల్లో ఉండే జీవులను, భూమి బయట ఉండే జీవులను గ్రహాంత వాసులు అంటారు. ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఏరియా 51 చుట్టే ఇదంతా తిరుగుతూ ఉంది. ఈ ఏరియా 51 చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉందంటే అమెరికా ప్రభుత్వము, అమెరికా దేశంలో ఈ ఏరియా 51 ఉంది. ఆ 51లోకి ఎవరిని కూడా రానియరు, ప్రజలను రానియరు, అక్కడికి ఎవరిని రానియరు, అక్కడ డ్రోన్లను ఎగరేయరు, అదంతా సీక్రెట్ ప్లేస్గా ఉంచుతారు. అయితే శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే ఇక్కడ యుద్ధ విమానాలు తయారు చేస్తాము, ప్రత్యేక విమానాలు తయారు చేస్తాము అని కూడా ఓవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వము ఎన్నిసార్లు అక్కడ ఏముంది, అక్కడ మిస్టరీ తెలుసుకుందామని ప్రజలు ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో క్రమంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. దానికి కారణం ఏంటి అంటే 1947 సంవత్సరంలో అక్కడ ఒక వింత జీవి కూలిపోయినట్టు తెలుస్తుంది పైనుండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ జీవిని తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలకు తరలించి అక్కడ ప్రయోగం చేయడము అవన్నీ చేసిన నేపథ్యము దాఖలాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ అసలు ఏం జరిగింది ఏంది అనేప్పటి నుంచి ఆ 1947 నుంచి కూడా అక్కడ ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ నిజంగానే ఒక వింత జీవి అక్కడ కూలిపోవడం వల్ల ఏమవుతుంది, అసలు దాన్ని ఏంటి, ఎందుకు కూలిపోయింది అనేది కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన కానీ అది ఏంటి అనేది కూడా చెప్పలేదు. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఏదో ఉంది, గ్రహాంతర వాసులు తిరుగుతున్నారు, ఏలియన్స్ ఉన్నాయి, అందుకే ప్రభుత్వం మమ్మల్ని రానివ్వట్లేదు అనేది కూడా పెద్ద ప్రపగండ జరిగింది. ప్రపగండ జరుగుతూ ఏదైనా ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ ఉందా లేదా అనేది వాస్తవం చెప్పాలి. కానీ అమెరికా ప్రభుత్వం ఏంటి, సైలెంట్గా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇది ఖండాలు దాటింది, ఖండాంతరాలు దాటింది, ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీ అనేది క్రియేట్ అయింది. ఏరియా 51 అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వరకు కూడా తెలిసిపోయే అయ్యే వరకు వచ్చింది. ఎందుకు అంటే అసలు ఈ ఏరియా 51లో ఏమున్నాయి, ఎలియన్సే ఉన్నారు, గ్రహాంతర వాసులే ఉన్నారు, అందుకే ఎవరిని కూడా రాణిస్తలేరు, అంతా ఎడారిలో ఉంటుంది, రహస్య ప్రదేశంలో ఉంటుంది, ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, కొంతమంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మాత్రమే అక్కడ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా పోనివ్వట్లేదు అంటే కూడా ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఇక్కడ మేము ప్రయోగాలు చేస్తున్నాము అని ప్రభుత్వం స్పష్టంగా చెప్తే అందరు సైలెంట్గా ఉంటారు. కానీ ప్రభుత్వం సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో లేనిపోని అనుమానాలు, లేనిపోని డౌట్లు వ్యక్తమయ్యాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ఏరియా 51 అనే దాని మీద సినిమాలు తీసిర్రు, డాక్యుమెంటరీలు రిలీజ్ చేసిర్రు, ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు నడుపుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సైంటిస్టులు కానీ, రక్షణ సంఘం పరిశోధకులు కానీ, నిపుణులు కానీ చెప్పేది ఏంటి, మేము అక్కడ విమానాలు తయారు చేస్తాము, రక్షణకు సంబంధించినటువంటి వాటి పరిశోధనలు చేస్తాము, ఇక్కడ ఎవరికి తెలియకుండా పరిశోధనలు చేస్తాం కాబట్టి ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ యొక్క 1947లో అక్కడ వింత జీవి కూలిపోవడము, దాన్ని పట్టుకపోయి పరిశోధనలు చేయడము, ఇదంతా కూడా ఏం జరిగిందంటే దానికి క్లారిటీ ఒకటి లేకుండా పోతుంది. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇది 1947లో రోస్వెల్లో వింత జీవి కూలిపోయింది, అక్కడ తీసుకొచ్చి ఏరియా 51లో ప్రయోగం చేశాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు శాస్త్రవేత్తలు కానీ, పరిశోధకులు కానీ చెప్పేది ఏంటంటే సీక్రెట్ విమానాలు ఇవన్నీ కూడా తయారు చేస్తాము అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా డౌట్ రాకపోవు. బాబ్ లాజర్ అనే వ్యక్తి S4 UFO టెక్నాలజీలో పనిచేసినటువంటి వ్యక్తి ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే డిస్క్ ఆకారంలో ఉన్న వాహనాలను గ్రావిటీ మార్చుకునే టెక్నాలజీ ఉందని చెప్పిండు. డిస్క్ ఆకారంలో వాహనం ఉంటుందంటే అదే టెక్నాలజీని మార్చుకుంటుందని చెప్పే వరకు ఇంకో డౌట్ ఏర్పడింది. అసలు మరి అక్కడ మనుషులు చేయనటువంటి పనులు డిస్క్ ఆకారంలో ఉన్నటువంటి వాహనాలు తమకు టెక్నాలజీని అనుకూలంగా మార్చుకోవడం ఏంటి అనేది కూడా ఒక డౌట్ క్రియేట్ అయింది. అయితే ఇదంతా కూడా అంతు చిక్కని కథగానే ఉంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా అక్కడ ఏలియన్స్ ఉన్నాయి కాబట్టే ఆ ప్రభుత్వము చెప్పట్లేదని కొంతమంది,
అయితే కొంతమంది ఏమో అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళేమో పరిశోధనలు చేస్తున్నారు కాబట్టి రానివ్వట్లేదు అనేది కొంతమంది. అయితే ఏకంగా అమెరికా రష్యాకు సంబంధించినటువంటి గూఢాచార్యం కోసము U2 SR-7 విమానాలను వృద్ధి చేస్తున్నారు కాబట్టి రానియట్లేదని ఒక వెర్షను. ఇరాక్ యుద్ధం అదేవిధంగా గూఢాచార్యం సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి రానివ్వట్లేదని కొంత ఇదంతా కూడా ఉన్నటువంటి సమయంలో 2019లో స్టోర్మ్ ఏరియా 51 ఎలియన్స్లోకి వెళ్దామా అనేది ఒక సోషల్ మీడియాలో ప్రచురితం చేశారు. ఆ సోషల్ మీడియాలో ఈవెంట్ చేశారు. అందులో లక్షలాది మంది వచ్చిర్రు ఎలియన్స్లోకి వెళ్దామా అంటే, గ్రహాంతరవాసుల దగ్గరికి వెళ్దామంటే. ప్రభుత్వం అప్పుడు సీరియస్గా తీసుకుని ఇది ఎటో పోతుంది అనేది ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యలో వచ్చి అలాంటిది ఏం లేదు అనేది దాన్ని ఆ యొక్క ఈవెంట్ను నిలిపివేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారిన అంశం ఏంటి అంటే, ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒబామా ఒకటి ఏరియా 51లో కొన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వాటిని వివరించలేకపోతున్నానని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒబామానే సీసీ ఫుటేజ్లు ఉన్నాయంటాడు, వాటిని వివరించలేకపోతున్నామంటాడు. ఇదంతా కూడా ఏదో ఉంది, ఇలా గూఢ రహస్యం ఏదో ఉంది, ఇదంతా కూడా గ్రహాంతరవాసులు ఉంటారేమో అనే అనుమానం కలిగే విధంగానే ఉంది. అయితే ఈ సీసీ ఫుటేజ్లు చూస్తారు, వీడియో ఫుటేజ్లు చూస్తారు, చూసిన తర్వాత వాటిని వివరించడం ఎవరైనా వివరిస్తారు కదా. మరి అలాంటిది మాజీ అమెరికా అధ్యక్షుడు వివరించలేకపోతున్నారంటే ఇంకా ఏదైనా పెద్ద అది ఉందా, సంచలనం ఉందా అనేది కూడా ఎవరికి అంతుచిక్కని అవసరం. అయితే ఏది ఏమైతేనేమి ఇందులో ఉన్నటువంటి హిస్టరీ ఇప్పటి వరకు కూడా అంతు చిక్కట్లేదు. అటేమో శాస్త్రవేత్తలు, అటేమో ఈ యొక్క రక్షణ నిపుణులు అయితే మాత్రం అక్కడ ఏమీ లేదు, మేము ప్రయోగశాలకు ఉపయోగించుకుంటున్నాము, ఇదంతా కూడా బహిరంగంగా చేస్తే ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇదంతా కూడా మేము సీక్రెట్గా ఎప్పటికప్పుడు సైనిక వ్యవస్థను వృద్ధి చేసుకుంటున్నాం అమెరికాలో, కాబట్టి ఇదంతా సీక్రెట్ మిషన్గా చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏరియా 51 వల్ల పెద్ద ఎత్తున అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారని ఒక పక్క అనుమానం వచ్చి ఏకంగానైతే సినిమాలు డాక్యుమెంటరీలు తీసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైతే అక్కడ ఏమీ లేదు, అదొక సీక్రెట్ ప్లేస్గానే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం సైలెంట్గా ఉండడమే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సీక్రెట్ ప్లేస్ సంగతి ఏందో అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. సైన్స్ ఆధారాలు అడుగుతుంది, ఊహలు కథలు చెబుతాయి, ప్రభుత్వాలు మాత్రం జాతీయ భద్రత పేరుతో మౌనం పాటిస్తాయి. ఈ మూడు కలిసి ఏలియన్స్ అనే మిస్టరీని మరింత లోతుగా చేస్తాయి. ముగింపుగా చెప్పాలంటే ఏలియన్స్ ఉన్నారా అనేది ఇప్పటికీ ఓపెన్ ప్రశ్నే. ఏరియా 51లో నిజంగా ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ఈ రెండింటి మధ్యలో ఒక విషయం మాత్రం ఖాయం, మనిషి ఎప్పటికీ తెలియని దానికోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ వెతుకులాటలోనే ఏరియా 51, UFOలు, ఏలియన్స్ ఇవన్నీ ఒక ప్రపంచ మిస్టరీగా నిలిచిపోయాయి. నిజం ఏదైనా సరే ఈ కథ మాత్రం ప్రపంచం ఆసక్తిని ఎప్పటికీ వదలదు.